ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ 9వ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా యొక్క శుభాకాంక్షలు. మనము యోగా డేని 21 జూన్ ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ఇయర్ 9th టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2014లో ప్రపంచ దేశాలు మొత్తము యోగా యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇకపై ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాని ఒక రోజు సెలబ్రేట్ చేసుకోవాలి అని నిశ్చయించడం జరిగింది. అది జూన్ 21. అది కూడా భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ యోగా డే సెలబ్రేట్ చేయాలి అని చెప్పి అందరి ముందు, ప్రపంచ దేశాల ముందు ఉంచడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. ప్రపంచ దేశాలన్నీ కూడా 90% యాక్సెప్ట్ చేసి యోగా డేని సెలబ్రేట్ చేసుకోవాలని ఆమోదించడం జరిగింది. అంటే యోగా యొక్క గొప్పతనాన్ని భారతదేశం నుంచి మొదలుపెట్టి ప్రపంచ దేశాలు ఆమోదించాయి. మరి ఈ యోగా డే రోజు ఎలాంటి ఆసనాలు చేస్తారు అంటే, ప్రతి ఒక్కరూ చేయగలిగే ఈజీ అయిన ఆసనాలని ఈరోజు మనం ప్రాక్టీస్ చేస్తాం. అంటే 21 జూన్ ప్రాక్టీస్ చేయడము అంటే ఇకపై ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి అని అర్థం. చాలా ఈజీగా ప్రతి ఒక్కరి చేయగలిగే విధంగా ప్రోటోకాల్ని నిర్ణయించారు. ఈ ప్రోటోకాల్ ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. ఇది 45 మినిట్స్లో అయిపోతుందన్నమాట. చాలా రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభాలు తెలుసుకున్నాము అంటే ఇక ప్రతిరోజు మనం యోగాని ప్రాక్టీస్ చేస్తాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO హెల్త్ అంటే ఏం డిఫైన్ చేసిందో తెలుసా అండి? ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్, ఈ 3 కలయికనే హెల్త్ అని డిఫైన్ చేసింది. అంటే ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ స్ట్రెంగ్త్, ఫిజికల్ స్టామినా యోగా ద్వారా వస్తుంది. మెంటల్ హెల్త్ ప్రాణాయామ ద్వారా మనం సాధించగలుగుతాం. స్పిరిచువల్ హెల్త్ అనేది ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా మనం సాధించగలుగుతాం. ఈ 3 కలయికనే సంపూర్ణ ఆరోగ్యం అంటారు. ఇలా మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగాలో ఎలాంటి ఆసనాలు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా మనం ప్రాక్టీస్ చేయాలి, అక్కడి నుంచి డైలీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలా మొదలు పెట్టాలి అన్నది ఈ వీడియోలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇలా మనము చక్కగా నేర్చుకుందాము. మొదటి పార్ట్లో రిలాక్సింగ్గా కూర్చొని 3 ఓంకారాలు సాధన చేసి ప్రేయర్ ఉంటుంది. తర్వాత సింపుల్గా మనం వార్మప్స్ తోటి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ వార్మప్స్ తోటి స్టార్ట్ చేద్దాం. చాలా రిలాక్సింగ్గా ఇలా నిలబడుకొని రిలాక్సింగ్గా నిల్చొని 2 చేతులను ఇలా వెనుకకుంచి మనము మొదటగా నెక్ ఎక్సర్సైజెస్ తోటి మొదలు పెడతాం. చాలా రిలాక్సింగ్గా చేయాలి. చూడండి, డీప్ ఇన్హేల్, హెడ్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్, exhale down, inhale center, slowగా side bendings, exhale right, inhale center, exhale left, inhale center, exhale right, inhale center, exhale left, inhale center, twisting, exhale right, inhale center, exhale left, inhale center, exhale right, inhale center, exhale left, inhale center. మెల్లగా హెడ్ని డౌన్ చేసి రొటేషన్ స్లోగా రొటేట్ చేయాలి. రైట్, బ్యాక్, లెఫ్ట్, down, right, back, left, down, then reverse, left, back, right, down, left, back, right, down. మెల్లగా షోల్డర్స్ని ఫ్రీ చేసి రిలాక్స్ చేయాలి.
నా రెండు చేతులను స్లోగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఇన్హేల్ అప్, ఎక్సేల్ షోల్డర్ విడ్త్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ షోల్డర్ విడ్త్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ షోల్డర్ విడ్త్. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత షోల్డర్స్ రొటేషన్స్. రెండు చేతులను షోల్డర్ మీద ఉంచుకొని స్లోగా రొటేషన్. డీప్ బ్రీతింగ్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. రివర్స్. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్ డౌన్. Breathe in up, breathe out down. Breathe in up, breathe out down. Just relax. Deep breathing and deep breathe out. తర్వాత థర్డ్ ఆసన స్ట్రెచ్. హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకుని రెండు కాళ్ళను దగ్గర ఉంచుకొని ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్, టోస్ మీద స్టాండ్ అయ్యి హీల్ కూడా పైకి. ఎక్సేల్ డౌన్. Inhale up, exhale down. Inhale up, exhale down. Inhale up, exhale down. మెల్లగా కళ్ళ మధ్యలో గ్యాప్ ఉంచుకొని కళ్ళు మూసుకొని 5 నుంచి 10 సెకండ్స్ రిలాక్స్ అవ్వాలి. తర్వాత కాళ్ళ మధ్యలో 1 ఫీట్ గ్యాప్ పెట్టుకొని నీ మూమెంట్స్ చేస్తాం. హ్యాండ్స్ని ముందుకి స్ట్రెచ్ చేసుకుంటాం. ఎక్సేల్ హిప్ డౌన్, నీస్ బెండ్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. Inhale up. Slowly relax. Deep breathing and deep breath out. తర్వాత ట్విస్టింగ్. హ్యాండ్స్ని ముందుకు ఉంచుకొని స్లోగా రైట్ సైడ్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ సెంటర్, ఎక్సేల్ లెఫ్ట్. Inhale center, exhale right. Inhale center, exhale left. Inhale center, then slowly down. ఒక 5 seconds నుంచి 10 seconds వరకు రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా సింపుల్గా స్టాండింగ్లోనే రిలాక్సింగ్గా మనము వార్మప్స్ చేస్తాము. దీని తర్వాత ఆసనాలు చేస్తాము. సెకండ్ వీడియోలో మనం ఆసనాలు స్టాండింగ్ పొజిషన్లో, తర్వాత సిట్టింగ్ పొజిషన్లో, లయింగ్ పొజిషన్లో ఏ విధంగా చేస్తామన్నది నేర్చుకుందాం. రెండవ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.